ఇజ్రాయిల్ ఆర్మీ గత 2 నెలలుగా కొనసాగిస్తున్న దిగ్బంధం గాజాలోని లక్షలాది పాలస్తీనియన్లను ఆకలి చావుల అంచుల్లోకి చేర్చింది. తినడానికి తిండి, తాగటానికి నీళ్లు లేక పాలస్తీనా ప్రజల డొక్కలు ఎండిపోతున్నాయి. ఆకలిని తట్టుకోలేక గాజా సిటీలోని రంటిసి ఆస్పత్రిలో ఈ నెల 3వ తేదీన జనన్ సలెహ్ అల్ సఖఫీ అనే చిన్నారి కన్నుమూసింది. పోషకాహార లోపం, డీహైడ్రేషన్ ఆ చిన్నారి ఉసురు తీశాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇదంతా ఇజ్రాయిల్ చేసిన పాపమేనని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గత 63 రోజులుగా సాగుతున్న ఇజ్రాయిల్ దిగ్బంధనం వల్ల కనీసం 57 మంది పాలస్తీనా పిల్లలు ఆకలి చావులకు గురయ్యారని గాజా ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయిల్ ఆర్మీ అడ్డుకోవటం వల్ల ఆహారం, నీరు, మందులు, ఇంధనం వంటి నిత్యావసరాలను తీసుకొస్తున్న వందలాది ట్రక్కులు సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. దీంతో తమ వద్ద ఉన్న సరుకుల నిల్వలు మరో 2 వారాలకు మాత్రమే సరిపోతాయని గాజా ప్రజలకు ఆహారం అందిస్తున్న సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈలోగా మానవతా సాయంపై ఇజ్రాయిల్ మనసు మార్చుకోకపోతే ఇప్పటికే అర్ధాకలితో అలమటిస్తున్న లక్షలాది మంది పాలస్తీనియన్లకు ఆకలి చావులు తప్పవని హెచ్చరిస్తున్నాయి. తమ వద్ద ఉన్న నిత్యావసర సరుకుల నిల్వలు పూర్తిగా అడుగంటాయని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం వెల్లడించింది. మానవతా సాయం, పౌరుల ప్రాణాల విషయంలో బేరమాడటం సరైన విధానం కాదని ఇజ్రాయిల్కు యునైటెడ్ నేషన్స్ మానవతా విభాగం చీఫ్ టామ్ చివాట్లు పెట్టారు. తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా 5 ఏళ్లలోపు వయసున్న 3,35,000 మంది చిన్నారులు మరణం అంచున ఉన్నారని యూనిసెఫ్ ఇప్పటికే హెచ్చరించింది. ఇది ఖచ్చితంగా యుద్ధనేరమే అని, ఈ నిర్బంధాన్ని ఇప్పటికైనా ఆపాలని అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిడులు వస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ ఏమాత్రం లెక్కపెట్టడం లేదు. తమ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టేదాకా ఈ దిగ్బంధనం కొనసాగుతుందని ఇజ్రాయిల్ తెగేసి చెబుతోంది. అయితే ఇజ్రాయిల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వైదొలిగేదాకా వెనక్కి తగ్గేది లేదని హమాస్ సైతం భీష్మించుకుంది. ఇజ్రాయిల్, హమాస్ మొండి పట్టుదల వల్ల లక్షలాది మంది పాలస్తీనా ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రస్తుతం అమెరికన్ నియర్ ఈస్ట్ రెఫ్యూజీ ఎయిడ్ అనేరా గాజాలో 2 అతిపెద్ద సామాజిక వంటశాలలను నడుపుతోంది. ఖాన్ యూనిస్లోని కమ్యూనిటీ కిచెన్ రోజుకు 6,000 మందికి సరిపడా ఆహారం వండుతోంది. ప్రస్తుతం ఆకుకూరలు, బియ్యం, టమాటా సాసులతో కూడిన కొషారి అనే వంటకాన్ని వడ్డిస్తున్నామని నిర్వాహకుడు సమీ మతార్ చెప్పారు. గతంలో వారానికి 100 చొప్పున ట్రక్కుల్లో ఆహారం, మందులు ఇక్కడికి చేరేవి. ఈ ఏడాది ఆరంభంలో కాల్పుల విరమణ సమయంలో వచ్చిన ఆహార పదార్థాలు, నిత్యావసరాలను నిల్వ ఉంచాం. ఇజ్రాయిల్ దిగ్బంధనం కారణంగా ఆ నిల్వలన్నీ కరిగిపోయాయి. సరఫరా నిలిచిపోవటంతో స్థానిక దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ఎలాంటి ఆదాయ వనరులు లేని వారు మేమందించే ఆహారంపైనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారు. వీరికోసం గతంలో అన్నం, మాంసం వండేవాళ్లం. కానీ ఇప్పుడు మాంసం దుకాణాలు మూతపడ్డాయి. బియ్యం, ఆకుకూరలు, పాస్తా, వంట నూనె, ఉప్పు వంటివి సైతం దొరకటం కష్టతరంగా మారిపోయింది. గ్యాస్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో వంట కోసం కట్టెలు కొంటున్నాం. డిమాండ్ వల్ల ఇప్పుడు కట్టెల ధర సైతం అమాంతం పెరిగిపోయింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే 2 వారాల్లోపే ప్రజలకు ఏకైక ప్రాణాధారమైన ఇక్కడి కిచెన్లన్నీ మూతపడే ప్రమాదముంది. అదే జరిగితే లక్షలాది మంది పాలస్తీనా ప్రజల ఆకలి చావులు తప్పవు అని సమీ మతార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉంది. నా కుటుంబ సభ్యులకు రొట్టె కోసం ఉదయం 8 గంటల నుంచి వెతుకుతున్నాను. డేర్ ఆల్ బలాహ్లోని అన్ని బేకరీల చుట్టూ తిరిగినా ఒక్కటి కూడా పనిచేయటం లేదు. పిండి లేదు, కట్టెలు లేవు, కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. ఇంత దారుణ పరిస్థితుల్ని చూస్తామని ఎన్నడూ అనుకోలేదు అని ఇబ్రహీం అల్ ఖుర్ద్ అనే స్థానికుడు వాపోయాడు. పిల్లలు రాత్రి భోజనం చెయ్యకుండానే పడుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి. ఉదయాన్నే పిండి తెచ్చుకుందామని వారికి అబద్ధాలు చెబుతూ నిద్రపుచ్చుతున్నాం అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గాజా ప్రజల ఆలోచనలన్నీ ఇప్పుడు ఏ పూటకు ఆ పూట పిండి ఎలా దొరుకుతుందా అన్నదానిమీదే ఉన్నాయి అని ఉత్తర గాజాకు చెందిన జర్నలిస్ట్ అహ్మద్ డ్రెమ్లీ వాపోయారు. యుద్ధం మొదలైనప్పుడు ప్రజలు ఆరోగ్యంగా దేన్నైనా తట్టుకునే సామర్థ్యంతో ఉన్నారు. ఇప్పుడంతా మారిపోయింది. రొట్టెకు కూడా దిక్కులేదు. దాంతో జనం ఏది దొరికినా తిని కడుపు నింపుకుంటున్నారు. కానీ కొద్ది రోజులుగా చాలా మందికి తినేందుకు ఏమీ దొరకడం లేదు. పిండి కొనడానికి అప్పు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. చాలా మంది పాలస్తీనియన్లు రద్దీగా ఉన్న గుడారాల్లో బతికీడుస్తున్నారు. కొందరైతే వీధుల్లోనే నిద్రపోతున్నారు. కనీసం వంట వండుకునే పరిస్థితులు కూడా లేవు అంటూ గాజాలోని దైన్యాన్ని ఆయన వివరించారు.